హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే నేను ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అండ్ కొంతమంది వచ్చేసరికి తెలిసి అడుగుతున్నారు, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్తో అడుగుతున్నారో తెలియట్లేదు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియో పెడుతున్నానండి. ఏంటి అంటే 450ఈకి 550ఈకి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారండి. ఫ్రేమ్ సైజ్ డిఫరెన్స్ అండి. 450ఈ వచ్చేసరికి మనకి 11x7 వస్తుంది, 11 హైట్ 7 విడ్త్ వస్తుంది. 550ఈ వచ్చేసరికి 14x7 వస్తుంది, 14 హైట్ 7 విడ్త్ వస్తుంది. మనకి ఫ్రేమ్ సైజ్ ఒక్కటే డిఫరెన్స్ అండి. మిగతా సాఫ్ట్వేర్ కానీ డిజైనింగ్ కానీ అంతా కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి. అండ్ బడ్జెట్ ఎక్కువ పెట్టేసేసి నేను ఒక పావు గంట ఎక్కువ కష్టపడాలి, ఏంటంటే నెక్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రేమ్లు మార్చుకోవాలి అని ఆలోచించి, అంటే వర్క్ ఎక్కువ ఉంటే ఓకేనండి. ఏదో అప్పు తీసుకొచ్చేసేసి లేదంటే ఏదైనా చేసుకుని మీరు తీసుకుని వచ్చి 30,000 ఎక్స్ట్రా, 20,000 ఎక్స్ట్రా, ఎంత ఎక్స్ట్రా పెట్టినా పెట్టవసరం లేదండి. అది మీ బడ్జెట్ని బేస్ చేసుకుని మీరే తీసుకోండి అంతే తప్ప 450ఈకి 550ఈకి డిఫరెన్స్ ఉండదు. ఒక పావు గంట అరగంట కష్టపడితే మీకు దాంట్లో వచ్చే వరకు దీంట్లో వస్తుంది. బట్ ఏంటి అంటే ఒక చిన్న ఫ్రేమ్ మార్చుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ 4 టైమ్స్ పెట్టాలి మేడం నెక్ అనేది అని అంటున్నారు. కానీ టెక్నిక్స్ ఉంటాయండి, చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే మనకు 550లో ఎంతైతే టైం సేవ్ అవుతుందో దీంట్లో కూడా మనం ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్లో అవుతుంది, దీంట్లో 1 అవర్లో అవుతున్నప్పుడు మనం 45 మినిట్స్లో కూడా చేసుకోవచ్చు ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకుని. బట్ ఆ టెక్నిక్స్ అనేది ఎవరికి తెలియట్లేదు. నేను ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నా కస్టమర్స్ ప్రతి ఒక్కరికి నేను చెప్తానండి, ఏంటి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, ఎలా చేసుకోవాలి, ఈ టెక్నిక్స్ కూడా అన్నీ నేను నేర్పిస్తాను నా కస్టమర్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద మిషన్స్ ఒకేసారి అయితే వెళ్ళొద్దండి, బడ్జెట్ ఒకేసారి కూడా పెట్టొద్దు. ఎందుకంటే చాలామంది సఫర్ అయిన కాల్ చేసిన వాళ్ళు, అమ్మి పెట్టమని కాల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకండి అంత సఫర్ తీసుకోవడం ఎందుకు? ఫస్ట్ చిన్న మిషన్ పెట్టుకోండి, అది దట్టు సెకండ్ హ్యాండ్ పెట్టుకోండి. మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది, కంపల్సరీ మీ అమౌంట్ మీకు వస్తుంది. ఒకవేళ క్లిక్ అవ్వకపోయినా మీరు పెట్టే 50,000 ఈ 60,000 అనేది దాంట్లో సగం అమౌంట్ అయినా మీకు తిరిగి వస్తుంది కదా, అదొక సాటిస్ఫాక్షన్ కదా. 30,000 పోవడం బెటరా, 3 లక్షలు పోవడం బెటరా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ టైంలో పెట్టుకోవచ్చా అనేది కూడా కొంతమంది ఆలోచించుకుంటారు. ఎస్, తప్పకుండా పెట్టుకోవచ్చండి, ఎవరి బిజినెస్ వాళ్ళకి జరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి, ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఏమైనా ఉంటే అడగండి.